అల్లు అర్జున్ గారు మాత్రం 'పుష్ప 2' సినిమాతో అయితే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారనమాట. ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది 'పుష్ప 2' మూవీ. సో, ఓవరాల్‌గా ఈ సినిమా అయితే 1800 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీగా అయితే నిలిచిందనమాట. ఇప్పుడు 'పుష్ప 2' సినిమా తర్వాత అల్లు అర్జున్ గారు ఎవరితో వర్క్ చేయబోతున్నారు, ఏ డైరెక్టర్‌తో వర్క్ చేయబోతున్నారు అనే దాని గురించి ఎక్కువగా డిస్కషన్ జరుగుతుందనమాట. ఆల్రెడీ నాగవంశీ గారు చెప్పింది ఏంటంటే అల్లు అర్జున్ గారు నెక్స్ట్ మూవీ అయితే త్రివిక్రమ్ గారితో ఉండబోతుంది. సో, ఆ సినిమా మాత్రం ఇంతవరకు ఎవరు చూడని ఒక డిఫరెంట్ జోనర్‌లో రాబోతుంది. భారీ వీఎఫ్ఎక్స్ వర్క్‌తో ఈ మూవీని అయితే గ్రాండ్ స్కేల్‌లో రిలీజ్ చేస్తామన్నట్టుగా ఆయనైతే చెప్పారనమాట. బట్ ఆ సినిమాకి కూడా 'గాడ్ ఆఫ్ వార్' అని కూడా ఒక టైటిల్ అయితే అనుకున్నారు. సో, దాని గురించి కూడా ఒక న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అయింది. ఆ వెంటనే ఏంటంటే అల్లు అర్జున్ గారు, అట్లీ గారి కాంబినేషన్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుందన్నమాట. బట్ ఇప్పుడైతే అల్లు అర్జున్ గారు, అట్లీ గారితో ఒక సినిమా అయితే ఫిక్స్ అయిందనమాట. సో, ఈ సినిమా కూడా భారీ స్కేల్‌లో అయితే రాబోతుంది. ఆల్రెడీ ఈ సినిమా కోసం అని చెప్పి సల్మాన్ ఖాన్ గారిని ఒక క్యారెక్టర్ కోసం అడిగారంట. బట్ ఆయన బిజీ షెడ్యూల్ వల్ల సో ఆ క్యారెక్టర్ అయితే చేయలేకపోయారని కూడా ఒక న్యూస్ వచ్చింది. బట్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ కోసం అయితే శివకార్తికేయన్ గారిని అయితే చూస్ చేసుకోబోతున్నారు అన్నట్టు కూడా ఒక న్యూస్ ఉందనమాట. సో, ఆయనకు కూడా కథ నెరేట్ చేసి ఆయన కథ నచ్చితే మాత్రం ఆ క్యారెక్టర్కి అయితే శివకార్తికేయన్ గారిని తీసుకుంటారని కూడా ఒక న్యూస్ అయితే ఉంది. ఒకవేళ శివకార్తికేయన్ గారు కూడా ఈ సినిమాలో జాయిన్ అయితే మాత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది అనమాట. మరోసారి 1000 కోట్ల వరకు వెళ్ళినా కూడా మనమైతే ఆశ్చర్యపోని అవసరం లేదు, ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే అట్లీ గారికి కూడా మంచి మార్కెట్ ఉంది కాబట్టి, అటు తమిళ ఇండస్ట్రీలో ఆయనకి మంచి మార్కెట్ ఉంది, అటు బాలీవుడ్లో కూడా మంచి మార్కెట్ అయితే ఉందన్నమాట. సో, అక్కడ ఆయన సినిమా 'జవాన్' సినిమా కూడా పెద్ద హిట్ అయింది కాబట్టి సో ఆయన కూడా మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అయితే అక్కడ బాలీవుడ్లో మనం చెప్పనక్కర్లేదు. 'పుష్ప 2' సినిమా 1000 కోట్లు అయితే కలెక్ట్ చేసింది ఓన్లీ బాలీవుడ్లోనే. సో, ఎటు చూసినా ఈ సినిమాకి అయితే మంచి కలెక్షన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తుంది. సో, ఇప్పుడు శివకార్తికేయన్ గారు కూడా ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది అనమాట. ఆల్రెడీ శివకార్తికేయన్ గారి కెరియర్లో కూడా మంచి హిట్స్ అయితే ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన 'అమరన్' సినిమా కూడా 300 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టింది కాబట్టి సో ఆయనకు కూడా మంచి మార్కెట్ ఉంది. అటు తమిళ ఇండస్ట్రీలో మార్కెట్ ఉంది, మన తెలుగులో కూడా ఆయనకు మంచి మార్కెట్ ఉంది. ఎట్టి చూసినా ఈ సినిమాకి అయితే మంచి పాజిటివ్ వైబే కనిపిస్తుంది అనమాట. మరి చూద్దాం శివకార్తికేయన్ గారు ఈ సినిమాలో యాక్ట్ చేస్తారా లేదనేది. అయితే మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.